చేతులు పైకెత్తు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. నేనైతే మీ జయాన్ని మాట్లాడుతున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బయట అయితే ఎండలు బగబగం అంటున్నాయి కదా. సో రథసప్తమి నుండే మనకు ఎండలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఆ కొద్దో గొప్ప ఉన్న చలి కూడా మొన్న శివరాత్రి రోజుకి శివ అంటూ వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. సో బాడీని అయితే డిహైడ్రేట్ కాకుండా చక్కగా మంచి లిక్విడ్ ఫుడ్స్ పొట్టలోకి వెళ్ళేలాగా చూసుకుంటూ ఉండండి. ఎండలకి ఎక్కువ బయట తిరగకండి ఫ్రెండ్స్. ఇదైతే మీ ముందుకి ఒక వ్లాగ్ అనేది తీసుకొచ్చా అనమాట. అదేంటంటే మొన్న 27వ తారీఖు సండే రోజు మనకు ఏకాదశి వచ్చింది కదా. సో ఆ రోజు మేము మన్యంకొండ వెళ్ళామన్నమాట. సో ఎందుకు వెళ్ళాం అనేది చెప్తాను వీడియోలో. సో ఇంకా పువ్వులు కొంచెమే ఉన్నాయి ఆ రోజు నా దగ్గర. సో వాటితోటే ఇంకా అలా దేవుడికి ఉన్న పువ్వులు పెట్టి వడపప్పు అండ్ పానకం పెట్టానన్నమాట దేవుడి దగ్గర. ఏకాదశి కదా అని చెప్పి ఇంకా మేము ఆ రోజు గుడికెళ్ళాం. సో వెళ్ళే ముందు ఇంకా మధ్యాహ్నానికి కర్రీ ప్రిపేర్ చేసేసాను. బీరకాయ అండ్ పచ్చిశనగపప్పు కర్రీ. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసి వెళ్తాం మేము. కొంచెం దూరం ఉంటది గదా. ఎందుకు ఉపవాసంతోటి అసలే ఎండ గదా అని చెప్పి మాక్సిమం బ్రేక్‌ఫాస్ట్ చేసే వెళ్తామనమాట. కొంచెం లేట్ అయినా కూడా బాబుతోటి ఇబ్బంది పడకుండా బయటెక్కడ అన్నట్లు వెళ్తామనమాట. ఇక్కడ మాకైతే బ్రేక్‌ఫాస్ట్ అనేది చూపిస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్. మనము ఓట్స్ అనేవి డ్రై రోస్ట్ చేసుకొని బాయిల్ అవుతున్న మిల్క్‌లో ఈ ఓట్స్ కూడా వేసేసుకొని మనం బాగా చక్కగా కలిపేసుకొని కొంచెం వార్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వార్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత ఏంటంటే ఇందులో షుగర్ వేసుకోకుండా హనీ ఉంటది కదా, అది వేసుకోవాలన్నమాట. సో ఈ ఓట్స్ కూడా చాలా బావుంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఓవర్ నైట్ ఓట్స్ అని ఒక రెసిపీ ఉంది మన ఛానల్‌లో. అది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో ఒకవేళ ఓట్స్ నానపెట్టడం మర్చిపోయి, లేకపోతే ఆ టేస్ట్ నచ్చకుండా ఉండేవాళ్ళు ఇలా ఓట్స్‌ని మనం పాలతో కుక్ చేసుకొని కూడా తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైనా కూడా వాటితోటి సీజనింగ్ అయితే చేసుకొని తీసుకోవచ్చనమాట. ఇంకా ఫైనల్‌గా ఇంకాస్త తేనె అనేది యాడ్ చేసుకొని మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్లు చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా హడావిడిగా మనము బయటకి వెళ్ళే టైంలో ఇంకా వర్కింగ్ వుమెన్‌కి కూడా చాలా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట ఇది. చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఇంకా ఫ్రూట్సు మీ ఇష్టం. దాల్చిన చెక్క పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఆ రోజు హడావిడి ఉందని చెప్పి నేను ఆ పౌడర్ అయితే వేయలేదు. సినమన్ పౌడర్ అది వేసుకోవచ్చు. ఇంకా సబ్జా సీడ్స్ వేసుకోవచ్చు. చియా సీడ్స్ వేసుకోవచ్చు వీటిలో. పొమోగ్రానేట్ సీడ్స్ వేసుకోవచ్చు. మీ ఇష్టం. ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది కూడా ఎండకి ఒక టిప్ అనమాట. మజ్జిగ చేసుకుంటాం గదా మనం. ఆ మజ్జిగలో కొంచెం ఒక అరచెక్క వరకు తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం నిమ్మరసం అనేది కొంచెం యాడ్ చేసుకొని మనం తీసుకుంటూ ఉన్నామనుకోండి, వేడి లేకుండా బాడీకి చల్లగా, హాయిగా ఉంటదనమాట. సో, బాడీ వేడి చేయకుండా ఈ చిట్కా అనేది పాటించండి ఫ్రెండ్స్, బావుంటది. సో, నేనింకా బయటకి వెళ్తున్నాం కదా, ఎండగా ఉంటుంది అని జెప్పి నేనింకా ముందే మజ్జిగ, కొంచెం డిల్లుకి సరిపడా వాటర్ బాటిల్ ఒకటి, ఇంకా క్యాప్ అని, కూలింగ్ గ్లాసెస్ అని ఇవన్నీ కూడా తీసుకొనెళ్ళాననమాట. సో, చూడండి, ఇది ఫాలో అవ్వండి. ఇంకా ఇందులో మనం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అల్లం దంచి కూడా వేసుకుంటే చాలా బావుంటది. టైం ఉండేవాళ్ళు అవన్నీ చేసుకోవచ్చనమాట. సో, ఇంకా 10:30కి మేము స్టార్ట్ అవుతున్నాం అనంగా ఇంకా రైస్ కుక్కర్ ఆన్ జేసి వెళ్ళాననమాట. సో, మెయిన్ ఈ రీజన్ కోసమే నేను రైస్ కుక్కర్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు వచ్చి మళ్ళీ చేసుకోకుండా పెట్టి వెళ్తే వచ్చేసరికి రెడీ అవుతుంది గదా అని. సో, ఇక్కడేంటంటే ఇవి శశాంక్ స్పెట్స్ అనమాట. మేము చెన్నైకి వెళ్ళే ముందు ఇలా స్పెట్స్ వాళ్ళవి తెచ్చుకొని ఆడుకుంటూ ఉన్నాడు. వీడికి 2, 3 జతలుండేవి ఇదివరకు. బట్ అవన్నీ పోగొట్టేశాడు. ఇవి చెన్నైలో తీసుకున్న స్పెట్స్ అనమాట. ఆల్రెడీ మీరు ఆ వీడియోలో చూసుంటారు. సో, అవి కూడా పగలగొట్టేసాడండి. ఇప్పుడు బాబు గారికి అసలు స్పెట్స్ లేవనమాట. సో, నేను వాళ్ళ నాన్నకిచ్చిన స్పెట్స్ వెళ్ళి అడిగి తీసుకుంటున్నాడు. నాన్న నాకు స్పెట్స్ కావాలి. నా స్పెట్స్ పోయినాయి అని జెప్పి. సో, ఆయన తీసుకోకుండా ఇంకా వాడికి వేసి కొద్ది దూరం అలా వాడికి వేసి తీసుకొనెళ్ళామనమాట. సో, కూలింగ్ గ్లాసెస్ అనేవి కూడా మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉంటదనమాట. ఆ ఎండకి మనకు సన్ స్ట్రోక్ తగిలే అవకాశాలు అవన్నీ ఉంటాయి. ఎలాగో మనం హెడ్‌కి ఇవేమంటారు స్కార్ఫ్ అలాంటివి కవర్ చేసుకుంటాం. క్యాప్ పెట్టుకుంటాం. ఓకే. బట్ కళ్ళను కూడా మనం ఆ ఎండ నుంచి కాపాడుకోవడానికి ఇలా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే చాలా మంచిదనమాట.
సో, మేము ఆ రోజు మార్నింగ్ 10:30కి అలా స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తున్నాం. ఆ రోజు పోలియో డ్రాప్స్ కూడా ఉన్నాయి కదా! 0-5 ఇయర్స్ పిల్లలకి వేయిస్తాం కదా మనం రెగ్యులర్‌గా. సో, ఇప్పుడు మేము పోలియో డ్రాప్స్ కూడా వేయించి తీసుకొని వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో, మేము వెళ్తుండగానే దారిలో మాకట్లా ఒక స్కూల్ కనిపించింది. ఇంకక్కడ బ్యానర్ కనిపించిందనమాట. సో, ఇంక అక్కడ ఆగి వాడికి పోలియో డ్రాప్స్ అనేవి వేయిస్తున్నామనమాట. ఇంకా బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్స్‌లో కొంచెం క్రౌడ్‌గా ఉన్న ప్లేసెస్ ఏవైనా కానివ్వండి, అక్కడ కూడా వేస్తూ ఉంటారనమాట జనరల్‌గా. నేనేంటంటే బస్ స్టాండ్‌కైనా వెళ్లి వేయిద్దాము. మేము వెళ్ళే దారిలోనే బస్ స్టాండ్ ఉంటదనమాట. సో, స్కూల్స్ ఎక్కడున్నాయో నాకు తెలీదు. మేమున్న ఏరియాలో అంగన్వాడీ లేదండి. సో, అందుకనే మేము అనుకుంటూ వెళ్తున్నాము. కింద వాచ్‌మెన్ వాళ్ళనడిగితే, "మీరు వెళ్ళే దారిలో ఉంటదండి స్కూల్" అని జెప్పారు. సో, ఇంకా అక్కడ స్కూల్‌లో వేయించి తీసుకొని వెళ్తున్నా అనమాట. సో, డిల్లో చూడండి చాలా బుద్ధిగా అవి చాలా చిన్న 2 డ్రాప్సే గదా! ఏం మారం చేయలేదనమాట. చూడండి ఫేస్ ఎలా పెట్టాడో అంతే అయిపోయింది డ్రాప్స్. ఇంకా మార్క్ చేస్తున్నారు. ఇంకా అలా కాసేపు అక్కడ అడిగాననమాట. "ఏమైనా తాగించొచ్చా? ఇలా బయటకెళ్తున్నామంటే" ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అవేం పట్టేయకండి. తర్వాత ఫుడ్ అవి మీ ఇష్టం పెట్టొచ్చు అని జెప్పారు. అక్కడే క్యాప్ పడిపోయింది గదా! కింద. తర్వాత నేను బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇంకా మేము ట్రావెల్ చేసే దారిలో ఆ క్యాప్ కూడా పడిపోయిందండి. ఎక్కడ పడిపోయిందో తెలీదు. చాలా బాధ అనిపించిందనమాట. వాడు పెట్టుకొని ఎప్పుడు పడిపోయిందో, మరి నేను బ్యాగ్‌లో పెట్టుకున్నప్పుడు పడిపోయిందో నాకైతే గుర్తులేదు కంప్లీట్‌గా. ఎండకి ఇంక పిల్లోడు పాపం అలాగే వెళ్ళాడనమాట. సో, ఇప్పుడైతే మనం మన్యంకొండ స్టార్ట్ అయిపోయామనమాట వెళ్ళడానికి. దాదాపు దగ్గరకొచ్చేసాము. ఇక్కడేంటంటే ఈ గుడే అనుకున్నాను ఫస్ట్ అని లాస్ట్ టైమ్ మన్యంకొండ వీడియోలో చెప్పాను గదా! ఆ గుడిలో ఎవరంటే మనకు అలివేలు మంగమ్మ ఉంటారనమాట. సో, అమ్మవారు కిందుంటారు. అయ్యవారేంటంటే కొండ పైన ఉంటారనమాట. మన గోవిందుడు. సో, ఏంటంటే చాలా బావుందండి. ఎందుకు వెళ్ళాం మేము మళ్ళీ అనుకుంటున్నారా? మనకు మాఘమాసంలో పౌర్ణమి రోజు నుంచి ఇక్కడ జాతర మన్యంకొండ జాతర అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, ఏంటంటే ఇక్కడ స్పెషల్ అదిగోండి. ఇది ఎంట్రన్స్ అనమాట. అలివేలు మంగమ్మ టెంపుల్‌కి. ఇది క్రాస్ అయ్యి మనం వెళ్తామనమాట కొండ మీదకి. ఏంటంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పౌర్ణమి వచ్చేంత వరకు అంటే ఒక 1 మంత్ జరుగుతుందంట ఇక్కడ జాతర. సో, ఇక్కడంతా చూసారు గదా మీరు. చాలామంది భక్తులంతా కూడా వచ్చి అక్కడ ఒక నైట్ అయినా స్టే చేసి అక్కడే వంట చేసుకొని తిని ఇంటిల్లపాది కుటుంబ సభ్యులతో ఉంటారనమాట. కొంతమందయితే షామియానాస్ కూడా వేసుకొని ఇంక అక్కడే వండుకొని తినడం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, తర్వాత దర్శనాలు చేసుకోవడం, ఇంక అక్కడ షాపింగ్స్ కూడా చిన్న చిన్న టెంట్స్ వేసుకొని పెట్టారనమాట. సో, అవంతా కూడా నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, చూసారు గదా! క్రౌడయితే మామూలుగా లేదు. చాలా క్రౌడుంది. కొంతమందేంటంటే సరౌండింగ్ విలేజెస్ నుంచి ట్రాక్టర్స్‌లో వచ్చి ఆహ్, ట్రాక్టర్ నిండా ఆ జనం వచ్చి అక్కడే స్టే చేసి ఉండడం. అదేంటంటే ఒక పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో, ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. రోడ్ సైడ్ మనకు డబుల్ రోడ్ ఉంటది వెళ్ళడానికి. సో, చూడండి ఎండ గూడా భయంకరంగా ఉంది. 11:00కే అలా. సో, జనమైతే బావున్నారు. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అయిపోయింది మాకు దర్శనం. ఏంటంటే ఆహ్, గుడిలోకి ఎంటర్ అయిన హాఫ్ అన్ అవర్‌కే దర్శనం అయ్యి మేము మళ్ళీ రిటర్న్ గూడా వచ్చేసామనమాట. గుడి బయటకొచ్చి మేము కాసేపు అక్కడ స్టే చేసాం. బట్ ఈసారేంటంటే దాదాపు 1 అవర్ పట్టింది. అంతమంది క్రౌడ్ ఉన్నారనమాట. సో, మనం వెళ్ళే దారిలో ఏంటంటే కొన్ని ఏమంటారు చిన్న చిన్న బ్యానర్స్ వేస్తున్నారు. వాటిలో ఏం రాస్తున్నారంటే తీరితే తిరుపతి లేకపోతే మన్యంకొండ అని జెప్పి, తెలంగాణ తిరుపతి మన మన్యంకొండ, పేదల తిరుపతి మన మన్యంకొండ అని జెప్పి ఇలా కొన్ని ఆహ్, ప్లకార్డ్స్ అంటారు గదా! అలా అలా వాటి మీద ఇలా స్లోగన్స్ అన్నీ రాస్తున్నారనమాట. సో, ఇదొచ్చి ఎంట్రన్స్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెయిన్ కమాండ్ ఒస్తదనమాట. ఆ కమాండ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్‌లో ఇలా మనకు ఒక సరస్సు, కొలను అంటారు గదా! అలా. ఎవరైనా తలనీలాలిచ్చి స్నానం చేయాలి అంటే, లేకపోతే ఎవరైనా తడి బట్టలతో ఆ గుడికి వెళ్ళాలంటే, ఆ కొలనులో స్నానం జేసి వెళ్తున్నారండి. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అంత చక్కగా చూడలేదు. చూడలేదంటే నేనంత మనకు కొత్త ప్లేస్ గదా! తర్వాత తెలుసుకున్నాననమాట. పక్కన అక్క వాళ్ళని, వాళ్ళని కూడా అడిగి. సో, ఏంటంటే చాలా బావుంది. వ్యూ అంతా కూడా ఎవరైనా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా వెళ్ళి చూడాల్సిన టెంపుల్ అండి ఇది.
ఇంకా నడిచి వెళ్ళే దారి కూడా ఉందనమాట. స్టెప్స్ ఎళ్ళొచ్చనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పడతది ఆ స్టెప్స్‌కి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌కి కొంతమంది భక్తులైతే వాళ్ళ కొబ్బరికాయ ఉంటది గదా! ప్రతి మెట్టు దగ్గర కొట్టి ఉన్నారు. నేను వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేశాను. దర్శనమై రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం మనకు మెట్లు దారనేది కనపడుతుంది. బయటకి వచ్చినప్పుడు. ఇంకా అక్కడంతా నేను ఫోను షూట్ చేయలేదు. సో, చూడండి క్రౌడ్ ఎలా ఉన్నారో వెహికల్స్ అంతా కూడా పార్కింగ్ గూడా కొంచెం ఇబ్బందనే అయిందని నేననుకుంటున్నాను. సో, మనకిక్కడ ఎంట్రన్స్‌లో గరుత్మంతుడు ఉంటారనమాట. ఆయన వాహనం కదా ఆయన. సో, మనకు వెళ్ళేటప్పుడు ఆయన అవతారాలు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక 4, 5 లైన్స్ పెట్టారనమాట. అక్కడ ఒక 1 అవర్ పట్టింది మాకు దర్శనానికి వెళ్ళడానికి. సో, ఆ 4, 5 లైన్స్ క్యూ కట్టి చాలా హడావిడుందండి అక్కడైతే. మంచిగా ఉంది. బట్ ఇక్కడేంటంటే మా వారు ఇంకా పార్కింగ్ కోసమని ఇంకొంచెం ఫ్రంట్‌కి వెళ్లారు. సో, మనకిక్కడ అక్కడ చూస్తే అక్కడ గూడా ఒక కొలనుంది. అదేంటంటే నార్మల్‌గా ఉందనమాట. అక్కడెవరు స్నానాలు చేయట్లేదు. మనకి పార్కింగ్ ఏరియాకి అవతల. నేను ఇందాక చెప్పిందేంటంటే అది కింద అలివేలు మంగమ్మ గుడి క్రాస్ అయిన తర్వాత మనం కొండ మీదకి ఎక్కే స్టార్టింగ్ పాయింట్‌లో మనకక్కడ సరస్సనేదొస్తది. సో, ఇంకా మేము చుట్టూ చూసుకుంటూ వెళ్తున్నాము. అక్కడ పోలియో డ్రాప్స్ అక్కడ కూడా వేస్తున్నారనమాట. మా వారన్నారు ఇక్కడేపిచ్చుంటే బావుండేదని జెప్పి. సర్లే వచ్చేటప్పుడు వేయించేసాం గదండీ! అంటే ఏంటంటే ఆ పని అయిపోతది గదా! మళ్ళీ పెండింగ్ పెట్టుకొని నెక్స్ట్ సాయంత్రం వాడు అలసిపోతాడేమో మేము ఇంటికొచ్చేటప్పటికి. నిద్రపోతే మళ్ళీ ఎట్లా అని జెప్పి నేను వెళ్ళేటప్పుడే వేయించేసుకుందాం. కొంచెం గుడికి లేట్ అయినా పర్లేదన్నట్లు వేయించుకునే ఎళ్ళామనమాట. సో, ఇప్పుడు క్యూ లైన్‌లో మా వాడు గోవింద, గోవింద అని జెప్తున్నాడు చూడండి. ఆ! లేదు గట్ల పెట్టేది. చేతులు పైకెత్తు. చేతులు పైకెత్తు. చేత్తో చెప్పు. గోవింద. మామూలుగా ఏంటంటే డిల్లు 2 చేతులు పైకెత్తి గూడా చెప్తాడు. బట్ ఈసారేంటో చేతులు నమస్కారం చేసినట్లు చెప్తున్నాడనమాట. ఇంక క్యూ లైన్‌లో కాసేపు స్టాప్ చేసి తర్వాత వెళ్తూ ఉన్నామనమాట. ఇంకప్పుడు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నార్మల్‌గా కొబ్బరికాయ కొడతారు. ఆ క్యూ ఎంట్రన్స్‌లోనే మనకు కొబ్బరికాయ కొట్టడానికి కూడా కొంతమందిని ఎంప్లాయీస్‌ని పెట్టి వాళ్ళే కొట్టిస్తున్నారు. సో, ఇక్కడ జూసారు గదా! మా డ్యాడీ గూడా చిన్నప్పుడు మమ్మల్ని అలాగే ఎత్తుకునేవాళ్ళనమాట. మేమెప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు అంటే ఇయర్లీ వన్స్ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇలాగే భుజాల మీద వేసుకొని మేము నడక దారిలో వెళ్ళినప్పుడు మా డ్యాడీ ఎత్తుకొనెళ్ళేవారు. నాకది గుర్తొచ్చింది టిల్లుని మా వారు తీసుకొని అలా వెళ్తున్నప్పుడు. సో, అది షేర్ చేశాను మీకు గూడా. ఇంకా రిటర్న్‌లో అనమాట ఉన్నాము. సో, ఈ రిటర్న్‌లో ఏంటంటే ఆహ్, పక్కన గుట్టలు అవున్నాయి కదా! పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ గూడా మంచిగా అనిపిచ్చింది. సో, అందుకని మీకు గూడా షేర్ చేస్తున్నాను చూస్తారని జెప్పి. ఈ టెంపుల్‌లో స్పెషాలిటీ ఏంటంటే, వెంకటేశ్వర స్వామికి మనం ఎక్కడ మీసం పెట్టి ఉండడం చూసుండం. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. వేరే టెంపుల్స్‌లో ఎక్కడైనా ఉందేమో నాకైతే తెలీదు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. ఇక్కడ ఈయనకి మీసం కూడా పెట్టి ఉంటారనమాట. సో, ఈయన ఇక్కడ స్వయంభూ వెలిసారట. ఇంకా ఏంటంటే, చాలా చిన్న విగ్రహమే ఉంటది. ఒక 3 ఫీట్ ఉంటారండి అయ్యవారిక్కడ. ఆ 3 ఫీట్‌లోనే ఆయనకన్ని ఆభరణాలు వేసి ఉంటారు. పంచ, పై కండువ, నెక్స్ట్ ఏంటంటే చక్కటి నామము, ఇంకా మీసం చెప్పాను గదా! వైట్ కలర్‌లో అలా దిద్ది ఉంటారనమాట. సో, చూడంగాల్నే మనకు కన్నులకి నిండుగా కనిపిస్తారు అయ్యవారు. చాలా చిన్న మూల విరాట్ ఉన్నా కూడా మనకు మన కళ్ళకి ఇంపుగా చాలా అందంగా కనిపిస్తారనమాట. చాలా చాలా బావుంటుందండి టెంపులయితే. సో, ఇక్కడ చెప్పాను గదా! మిషన్ భగీరథ అది మున్సిపల్ వాటర్ ఇదనమాట. అది వాటర్‌ని ఇక్కడ శుద్ధి చేయడం అంటారు గదా! ప్యూరిఫై చేసి మనకు మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి వాటర్ సప్లై అనేది ఇక్కడి నుంచి జరుగుతుందనమాట. సో, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే వాటర్ ట్యాంక్స్ ఏవైనా కూడా అలా బ్లూ కలర్‌లోనే స్కై బ్లూ విత్ రాయల్ బ్లూ బార్డర్ ఉంటదనమాట. అలా ఆ కలర్ కాంబినేషన్‌తో ఉంటుందండి ఇక్కడ ఏ వాటర్ ట్యాంక్ చూసినా గూడా. నెక్స్ట్ ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్న కొలను. అది రిటర్న్‌లో ఇంక మనం కిందకే వచ్చేసాం బాగా. ఇక్కడి నుంచి మనకు షాపింగ్స్ అన్నీ కూడా కనపడతాయన్నమాట. ఇక్కడ ప్రసాదాలేంటంటే పులిహోర ఇస్తారు. నెక్స్ట్ లడ్డూ గూడా ఉంటదండి. మనం పైసలు బెట్టి కొనుక్కోవాలి. నెక్స్ట్ ఏంటంటే పులిహోర అనేది ఇక్కడ ఈ క్రౌడ్‌నెస్‌కి ఇవ్వలేదనుకుంటా. ఓన్లీ లడ్డూ మాత్రమే మాకు అవైలబిలిటీ ఉంటే ఇంక మేము ఆ లడ్డూ తీసుకున్నాం ప్రసాదంగా. తర్వాత కిందకొచ్చేసి అలివేలు మంగమ్మ టెంపుల్‌కి గూడా వెళ్ళామండి.
ఇక్కడి నుంచి చూస్తే మీకు పూర్తి వ్యూ కనిపిస్తది చూడండి. ఇక్కడ నేను డ్యూయల్ కెమెరా ఆన్ చేశాను. వెనక సైడు అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మేమొచ్చేటప్పుడు వెనక పార్టు, వెళ్ళేటప్పుడు ముందు పార్ట్ మీకు కనిపిస్తది ఫుల్‌గా అన్నట్లు పెట్టాననమాట. సో, చాలా స్వీట్ షాప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలని, చేతికి మనం కట్టుకుంటాం గదా! దారాలు అవి. ఇంకా కొన్ని అయితే టిఫిన్ సెంటర్స్ ఉంటాయి గదా! స్టాల్స్ పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. కొబ్బరి బోండాలు ఈ ఎండ కోసం అని జెప్పి, అలా కొన్ని స్టాల్స్ అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. నేనిక్కడ ఇలా ఈ జనం, ఈ సందడి ఇవంతా చూసి ఆ టెంట్స్ వేసుకొని ఉండడం చూస్తే నాకేమనిపించిందంటే, కార్తీక మాసంలో మనం వనభోజనాలు చేస్తూ ఉంటాం గదా! అందరూ కలిసి ఫ్రెండ్స్ లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి గూడా మనం ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలనేవి చేస్తూ ఉంటాం. నాకిక్కడ అలా అనిపిచ్చిందనమాట. కాకపోతే ఎండండి, ఆ ఎండకి ఏదైనా ఒక పెద్ద చెట్టు చూసుకొని దాని కింద కూడా ఉన్నవాళ్ళు, అలా ఏదైనా పైన కప్పులాగా ఒక క్లాత్ పరిచేసుకొని కూర్చొని ఉన్నవాళ్ళు, వాళ్ళంతా భక్తితోటే అనమాట. సో, వాళ్ళకేంటంటే కంపల్సరీగా నా మహబూబ్ నగర్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక నైట్ అయినా కూడా 1 మంత్ పీరియడ్‌లో ఒక్క నైట్ అయినా కూడా వెళ్లి స్టే చేసి వస్తారంట. అది వాళ్ళకి ఒక ఆచారంగా వాళ్ళు భావిస్తున్నారనమాట. సో, కొంతమంది కొంచెం డబ్బులు పెట్టుకొని ఉన్నవాళ్ళైతే షామియానా వేసుకొని వాళ్ళంతా కూడా ఒక గ్రూప్‌గా అయ్యి అక్కడ ఉండడం. మీరిక్కడ సైడ్స్‌లో చూస్తుంటే కొంతమంది పైన ఏ కప్పు లేకపోయినా ఏదో ఒక చెట్టు చూసుకొనైనా కూడా కూర్చొని వాళ్ళు టైమ్ స్పెండ్ చేయడం అనేది కనపడుతుంది కదా ఫ్రెండ్స్. సో, దీన్ని బట్టి చూస్తే మనం ఈ మన్యం కొండని ఒక పుణ్యక్షేత్రంగా కూడా అనుకోవచ్చండి. సో, ఈ పుణ్యక్షేత్రంలో ఒకరోజు నిద్ర చేసినా కూడా చాలా మంచిది, మనసుకి హాయిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడున్న ప్రజలు ఈ 1 మంత్ పీరియడ్ టైమ్‌లో ఏదో ఒక రోజు, 2 రోజులైనా కూడా అంటే వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ వీలుని బట్టి ఇక్కడ స్టే చేయడం అనేది జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనం ఇప్పుడు అలివేలు మంగమ్మ టెంపుల్ ఎంట్రన్స్‌కి వచ్చాము. ఇంకా ఇక్కడ దర్శనం అవి చేసేసుకున్న తర్వాత ఇంక అక్కడ కూర్చున్నాం. మాకు పైన కనిపించలేదు మన్యంకొండలో మంకీస్. ఇక్కడ అలివేలు మంగమ్మ టెంపుల్‌లో కనిపించాయన్నమాట. సో, ఆశ్చర్యం ఏమిటంటే మేము కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అక్కడ ఒక నెట్ లాగా ఉంది కదా! ఆ ఫెన్సింగ్ అవతల చిన్న గార్డెన్ లాగా ఉంది. మొక్కలవన్నీ కూడా. మా వెనక మంకీసొచ్చి కూర్చున్నాయండి. ఇంక నేను డ్యూయల్ ఇక్కడ గూడా ఆన్ జేశాను. ఆ డిల్లు ఎక్స్‌ప్రెషన్‌ని క్యాప్చర్ చేస్తూ ఇక్కడ మంకీస్ గూడా చూపిద్దాం మీకు అని జెప్పి. సో, వాడైతే అటు ఇటు కదులుతూ ఆ మంకీని పిలవడం, మంకీ దా దా అనడం ఇవన్నీ జేస్తున్నాడనమాట. సో, మాకు వెనకే ఉండేసరికి కొంచెం అయితే నేను క్యాప్చర్ చేసుకోగలిగాను. సో, ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఈ టెంపుల్‌లో ఏంటంటే చుట్టూ కూడా మనకు మొక్కలు, ప్రాంగణం అంతా కూడా కొంచెం విశాలంగా ఉండేసరికి చాలా కూల్‌గా ఉందనమాట. అంత ఎండకి మేమొచ్చి కాసేపు ఒక 15 మినిట్స్ దాకా టైమ్ స్పెండ్ చేశాము. ఇంకో విషయం ఏంటంటే మేము ఎవ్రీ సాటర్‌డే డిల్లుకి నేను నామం పెడతాను. మా వారు పెట్టుకుంటారు. నేను గూడా పెట్టుకుంటాననమాట. ఇంకా ఆ రోజు ఏకాదశి ఇంక మనం దర్శనానికి వెళ్తున్నాం గదా! అని జెప్పి ఇంక మేము ముగ్గురు గూడా బెట్టుకొనొచ్చాం. ఇంక నేను కూర్చొని అక్కడ వీడియో షూట్ చేస్తుంటే డిల్లు నా స్పెట్స్ తీసుకొనెళ్ళి వేసుకొని వాళ్ళ డ్యాడీతో కూర్చొని కొన్ని పిక్స్ ఇవన్నీ గూడా ఎంజాయ్ జేశాడు. సో, గ్రీనరీ చాలా బావుంది. వెంటిలేషన్ కూడా చాలా బావుందని జెప్పి ఇంక నేనిక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నాను మీతో. నెక్స్ట్ ఇంకా ఇంటికొచ్చేసాము. కరెక్ట్‌గా 1:30 అలా వచ్చామండి లంచ్ టైమ్‌కి. 10:30కి ఆన్ జేసి వెళ్ళాను గదా! నేను రైస్ చక్కగా ఉడికి మంచి వేడిగానే ఉందనమాట. ఒక 3, 4 అవర్స్ అయినా కూడా. సో, ఇంకా మేము సర్వ్ చేసేసుకొని లంచ్ అవి చేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకున్నామనమాట. మరి ఇదండి వీడియో. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుంటుందండి మీ జయ. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.